ఏపీలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు ఆ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాబోయే రోజుల్లో చైనా 100 కోట్ల జనాభా కంటే తగ్గిపోతుంది. భారత్ జనాభా ఇదే మారిగా మీరు చూస్తే రాబోయే 15-20 సంవత్సరాలు మా ఎకానమిస్టులు ఎక్స్పర్ట్స్ అందరూ వర్కౌట్ చేయాలి. ఇండియా 160-170 కోట్ల వరకు పోయే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి మనం కూడా డిమినిష్ అవుతాం. అది తగ్గితే మళ్ళీ మనం చైనా మారిగా ఒక 15-20 సంవత్సరాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అందుకనే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు ఎక్కడికక్కడ మన విధానాల్లో మార్పు తీసుకురావాలి. నేను ఒకప్పుడు ఒక పిలిపిచ్చాను. ఎయిడ్స్ పైన ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కాదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా దేశంలో నేను ఒక కాల్ ఇచ్చాను. బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని మాట్లాడి ఆ సైలెన్స్ ని బ్రేక్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చైతన్యాన్ని తీసుకొచ్చాం. దానివల్ల ఆ రోజు నేను చాలాసార్లు చెప్పాను, మీ పిల్లలతో కూడా మీరు మాట్లాడండి, వాళ్ళకు కూడా కౌన్సిల్ చేయండి. ఈరోజు మనందరం కూడా ఎయిడ్స్ అంటే అదొక భూతంగానో మనం మాట్లాడితే కరెక్ట్ కాదని సీక్రెసీ మెయింటైన్ చేస్తే సమాజమే ప్రమాదంలో పడుతుంది. కాబట్టి మాట్లాడాలని అసెంబ్లీలో మాట్లాడి అనేక సార్లు పెద్ద ఎత్తున చర్చ చేస్తే ఎయిడ్స్ ని నియంత్రణ చేయగలిగాం. ఈరోజు నేను ఆలోచించేది ఒకటి, ఈరోజు సౌత్ ఇండియాలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి. ఇక్కడ జనాభా తగ్గిపోయింది, దానివల్ల మా సీట్లు కూడా తగ్గిపోతాయి, రిలవెన్సే కోల్పోతామని. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే మనుషులు తక్కువ ఉంటారో, ఎక్కడైతే సమర్థవంతంగా పనిచేయలేకపోయినప్పుడు అవసరాల కొద్ది వేరే ప్రాంతాల నుంచి మైగ్రేషన్ వస్తారు. ఈరోజు హైదరాబాద్ ఉంది, అభివృద్ధి జరిగింది, మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయి, ఆదాయం బాగుంటుంది. దేశంలో ఉండే వాళ్ళందరూ హైదరాబాద్కి మైగ్రేట్ అవుతున్నారు. ఒకప్పుడు అమెరికా ఉంది, అవకాశాలు మెండుగా ఉన్నాయి, అందుకే ఇండియా నుంచి అమెరికాకి ఎక్కువ వెళ్ళారు. ఎవరైతే నాలెడ్జ్ ఉందో ఆ